జూబ్లీహిల్స్ లో జరుగుతున్నటువంటి బై ఎలక్షన్ లో పోటీ చేస్తున్నటువంటి నవీన్ యాదవ్ గారికి మద్దతుగా ఆల్ ఇండియా అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో రాష్ట్ర యువజన అధ్యక్షులు వర్ల వసంత్ గారు, అదేవిధంగా మన జనగామ అధ్యక్షులు సిద్దిరాజు యాదవ్ గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసు యాదవ్ గారితో పాటు మరి తెలంగాణ రాష్ట్ర అన్ని జిల్లాల నుండి చేసినటువంటి యాదవ సోదరులందరికీ ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ్ మహాసభ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఎలక్షన్ దగ్గర పడ్డది. మరి నవీన్ యాదవ్ గారు, వారి తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ గారు గత 40 సంవత్సరాల నుండి నవయువ ఫౌండేషన్ బట్టి మరి ఈ ప్రాంతంలో ఈ జూబ్లీహిల్స్ లో ఏ పేదవాడికి ఆపదొచ్చినా, ఎవరికి ఏది కావాలన్నా, మరి ఏ అర్ధరాత్రి తలుపు కొట్టినా అన్న అంటే నేనున్నటువంటి శ్రీశైల యాదవ్ గారి కొడుకు నవీన్ యాదవ్ గారికి రేపు బ్రహ్మరథం బట్టి 11వ తారీఖున తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. దాంట్లో భాగంగానే, ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఇప్పటి వరకు ఒక యాదవ ఎమ్మెల్యే లేడు, యాదవుల సమస్యల గురించి పట్టించుకుంటే వాళ్ళు లేరు. గత ప్రభుత్వం గొర్రెలిస్తా అని చెప్పి డీడీలు దించి మోసం చేశారు. మరి మనం చెప్పుకుందామంటే ఎవరు లేరు. మరి నవీన్ యాదవ్ గారిని రేపు భారీ ఎత్తున మరి ఈ జూబ్లీహిల్స్ లో అంటే ఒక యాదవులే కాదు, ఇవాళ అన్ని కుల సంఘాలు కూడా మద్దతు ఇస్తూ, మరి అదే విధంగా కమ్మ సంఘం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోయి మాకు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మరి మమ్మల్ని మోసం చేసిండు, మరి మా కులాన్ని మోసం చేసిండు, ఆయన మా కులం అయినప్పటికీ మరి ఎలాంటి అభివృద్ధి చేయలేదు, మరి మేము మీకు మద్దతు ఇస్తాం, మీ నవీన్ యాదవ్ని గెలిపిస్తాం, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తాం అని చెప్పేసి మరి చౌదరీస్ అంతా కూడా ఈ రోజు మద్దతు ఇచ్చారు. అదే విధంగా అన్ని కులాలు కూడా అన్ని మతాలు మద్దతు ఇచ్చాయి. ఇవాళ రైమత్ నగర్ కావచ్చు, బోరుబండ కావచ్చు, శ్రీనగర్ కాలనీ కావచ్చు, మరి కృష్ణ కాలనీ కావచ్చు, మరి కార్మిక నగర్ కాలనీ కావచ్చు, మరి ఎంగళరావు నగర్ కావచ్చు, మరి ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉంటే నవీన్ యాదవ్ గెలవాలి, 11వ తారీఖు ఎప్పుడు వస్తుంది, 11వ తారీఖు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తా ఉన్నారు. మరి ఓట్లు అయిపోతా ఉన్నారు. మరి ఎందుకంటే కొంతమంది అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు, మీ మీడియా ద్వారా తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు, వాళ్ళు రౌడీ అని చెప్తా ఉన్నారు. నవీన్ యాదవ్ కుటుంబం, మరి చిన్న శ్రీశైలం కుటుంబం పేదల కుటుంబం, పేద ప్రజల నుంచి వచ్చి ఇలా మరి కేసీఆర్ కి పార్టీని నిలబెట్టినటువంటి కులమే మన ఏదైనా ఉందంటే మరి మన చిన్న శ్రీశైలం అన్న కుటుంబం. మరి ఆయనకి ఇలా పార్టీ పెట్టినప్పుడు ప్రసారం ఇచ్చారు, మరి డబ్బులు ఇచ్చారు, ఆయన బిడ్డ పెళ్లికి డబ్బులు ఇచ్చారు. మరి అప్పుడు రౌడీ కాదా అని చెప్పి అఖిల భారత యాదవ్ మహాసభ తరఫున అడుగుతా ఉన్నాం మేము. మరి ఇప్పుడు రౌడీ ఎట్టయిండు, మీరు రౌడీలు, మీ కొడుకు రౌడీ, మీ అల్లుడు రౌడీ, మీరు దోసుకున్నారు. 2014లో పార్టీ అప్పుడు 3,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఉంటే 10 సంవత్సరాలు పాలించిన తర్వాత 7 లక్షల కోట్ల అప్పులు చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నెలకు 6 లక్షల కోట్ల రూపాయలు మిస్సి రూపంలో కడతా ఉన్నది. మరి ఈ రోజు మరి కడుతూ కూడా ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారంగా 6 పథకాలు అమలు చేస్తా ఉన్నారు. గృహలక్ష్మి పథకం ద్వారా 200 యూనిట్లు ఎవరైతే ఉచిత కరెంటు కాల్చుకుంటారో వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నారు. మన మహిళా సోదరులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ టెంపుల్ పోవాలన్నా, ఎక్కడ మారుమూల ప్రాంతానికి పోవాలన్నా కూడా ఫ్రీగా బస్సు కల్పించినటువంటి మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అదే విధంగా రేషన్ కార్డులు గతంలో 10 సంవత్సరాలు లేవు, ఇప్పుడు రేషన్ కార్డులు ఇచ్చి సన్నబి ఇస్తున్నటువంటి ఘనత కూడా మరి రేవంత్ రెడ్డి గారిది. మరి అదే విధంగా ఇంద్రమ్మ ఇల్లు మరి గత 10 సంవత్సరాల క్రితం ఇస్తే ఇప్పుడు ఇల్లు ఇస్తున్నటువంటి ఘనత కూడా, ఇల్లు ఇచ్చి వారం రోజుల్ని బేస్ మట్టం కడితే బిల్లు చేస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. మరి అదే విధంగా మరి ఇంతకుముందు మరి 108, 104తో పాటు ఫీజు రీఎంబర్స్మెంట్ కల్పించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇన్ని అభివృద్ధి చేసిన ప్రభుత్వానికి ఓట్లేస్తాం, నవీన్ యాదవ్ను గెలిపిస్తాం రేపు జూబ్లీహిల్స్ అని చెప్పి ముక్త కంఠంతో ఓటర్స్ అంతా కూడా, ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ మొత్తం తిరిగాం, జూబ్లీహిల్స్ లో కరెంటు సమస్య ఉంది, వైర్ల సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, మంచినీటి సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది. ఇవన్నీ కూడా నవీన్ యాదవ్ వల్ల అయితే తప్ప మరి ఎక్కడో భర్త చనిపోయి బాధలు ఉన్నట్టు ఆమెను తీసుకొచ్చి సానుభూతి అంటే సానుభూతితో ఎవరు ఓట్లేసేవంటే పరిస్థితి ఈ యొక్క జూబ్లీహిల్స్ లో లేదు. రేపు 3 సంవత్సరాలు మళ్ళా ఇంకా అధికార పార్టీ ఉంది, అధికారంలో మరి ఈ నియోజకవర్గాన్ని ఈ జూబ్లీహిల్స్ ని అభివృద్ధి చేసుకోవాలంటే కాంగ్రెస్ వల్ల నవీన్ యాదవ్ వల్లనే మరి సాధ్యమవుతుందని చెప్పేసి వాళ్ళ ముక్త కంఠంతో మరి అందరూ కూడా మరి ఇలా ఓట్లేస్తా ఉన్నారు. దాని సందర్భంగా అఖిల భారత యాదవ్ మహాసభ కూడా మద్దతు ఇస్తూ అన్ని గల్లీలలో కూడా మీటింగ్లు పెట్టుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అఖిల భారత యాదవ్ మహాసభ అంతా కూడా ఇక్కడ పనిచేస్తూ నవీన్ యాదవ్ గెలిపించేంత వరకు, నవీన్ యాదవ్ గెలిపించిన తర్వాత
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవులందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళ సమస్యల కోసం పోరాటమైనటువంటి గుణవరం ఉన్నటువంటి కుటుంబం ఏమైనా ఉందంటే చిన్న శ్రీశైలం మరి యాదవ్ కుటుంబం. ఎందుకంటే వాళ్ళు అఖిల భారత యాదవ మహాసభలో నేను 30 సంవత్సరాల నుంచి సంఘంలో పనిచేస్తూ మరి చూస్తా ఉన్నాను. ఏ మీటింగ్ లో కూడా శ్రీశైలం అని వచ్చి కూర్చుంటాడు. ఏదన్నా ఉందన్న మా పార్టీ మన సంఘానికి కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి కుటుంబం. ఆ కుటుంబం గెలిచినట్టయితే గెలుస్తా ఉన్నారు, మన సంఘం కూడా ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా సంఘ సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి పరిష్కరించుకుందామని చెప్పి ఈ సందర్భంగా మరి వివిధ జిల్లాల నుండి టౌన్ నుంచి వచ్చినటువంటి అఖిల భారత యాదవ మహాసభ పెద్దలందరికీ మరి మన యువజన అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు యశ్వంత్ గారికి మరి అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్, జై తెలంగాణ, జై యాదవ్.